ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో తొలి ఏకాదశి పర్వదినం రోజు మేము చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం గురించి చెప్దామనుకుంటున్నాను. వ్రతానికి సంబంధించి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇలా చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, పువ్వులు, పసుపు, కుంకుమ, యజ్ఞోపేతాలు, వస్త్రాలు, పానకం, వడపప్పు, శనమిడి, అక్షతలు, పంచామృతాలు, ఇక మా స్వామివారిని అలంకారం కూడా ఇలా చేసుకున్నాం మేము. మా కృష్ణుడు చూడండి ఎంత బాగా వెలిగిపోతున్నారు కదా. స్వామివారికి తులసి మాలతో ఇలా అలంకరించామండి. మాకు మా అదృష్టం కొద్దీ నిన్న రాత్రి మా ఇంట్లో బ్రహ్మకమలం కూడా విడిచింది. స్వామివారి కోసమే అన్నట్టుగా మాకు చాలా ఆనందంగా అనిపించింది. బ్రహ్మకమలాన్ని రాత్రి కోసి ఒక లూజ్గా ఉండే కవర్లో బాగా గాలి నింపి పెట్టాలన్నమాట. ఏమాత్రం కవర్ కూడా తగిలినా కూడా ఆ పువ్వు తొందరగా వెలిగినట్టు అయిపోతుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. వ్రతాన్ని ప్రారంభించామండి. దీపారాధన చేసుకుని అష్టదిక్పాలకులకు, నవగ్రహ దేవతలకు నమస్కరించుకుని ఆవాహన చేసుకుని వ్రతాన్ని మేము ప్రారంభించాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం గురించి చాలామందికి తెలుసు. ఈ వ్రతాన్ని శ్రీ స్వామివారు వారి ప్రియభక్తులైన శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి తిరుమల కొండపై సాక్షాత్కరించి మనందరి కోసం ఈ వ్రతాన్ని విశ్వపతి గారికి చెప్పారట. స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందిన విశ్వపతి గారి జన్మధన్యం కదా. ఇక ఈ వ్రతం PDF కూడా విశ్వపతి గారు మనందరికీ అందించారు. బుక్స్ కూడా ప్రింట్ చేయించి ఉచితంగా పంపిస్తున్నారండి. దీనికి ఎటువంటి కాస్ట్ లేదు. ఈ బుక్స్ ఎప్పుడు కూడా వారు ఉచితంగానే ఇస్తున్నారు. ఇంకా వారి వెబ్సైట్ వచ్చి www.lordofsevenhills.com. దీని నుంచి కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ వ్రతాన్ని 2 రకాలుగా చేసుకోవచ్చుటండి. మొదటి పద్ధతిలో భక్తి శ్రద్ధలతో అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను ఆవాహన చేసుకుని గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు షోడశోపచార పూజ, అష్టోత్తరములతో పూజ చేసుకుని చివరగా 5 అధ్యాయాలు కథలు ఉంటాయన్నమాట. ఈ కథలను చదువుకుని స్వామివారికి ఏదైనా మనం వండిన ప్రసాదం, లేదంటే బాంబే రవ్వ అంటారు కదా, దానిలో పంచదార, కొబ్బరి ముక్కలు కలిపి అది కూడా నివేదన చేయొచ్చు. రెండవ పద్ధతిలో శ్రీ విఘ్నేశ్వరుని మనస్సులోనే ప్రార్థించి అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలకు నమస్కారం చేసి వీలైతే స్వామివారికి, అమ్మవార్లకి అష్టోత్తరాలతో పూజ చేసుకుని 5 అధ్యాయములను చదువుకోవాలి. కథలు చదివిన తర్వాత ఏదైనా పండును కానీ వండిన పాయసం లాంటిది ఏదైనా కూడా నైవేద్యం పెట్టాలటండి. మా ఇష్టదైవం అండి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అందుకని మేము ఇంచుమించుగా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. కుదిరినప్పుడు మొదటి పద్ధతిలో లేదా రెండవ పద్ధతిలో చేసుకుంటూ ఉంటాం. పద్ధతిగా చేసుకోలేని వారు కూడా శనివారాలలో ఈ కథలను 5 అధ్యాయాలను చదువుకుని స్వామివారికి ఏదైనా పండు నివేదించినా కూడా స్వామి మనని తప్పకుండా అనుగ్రహిస్తారట. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కనుక నమ్ముకుంటే వారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందండి. ఆయనను నమ్ముకున్న వారికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా స్వామివారికి చెప్పుకుంటే తక్షణమే దానికి పరిష్కారం చూపిస్తారండి. నాకు చాలాసార్లు మీ నిదర్శనాలు కూడా నాకు కనిపించాయి. సో మీరందరూ కూడా శ్రీ స్వామివారి వ్రతం చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందాలని, వారి దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మొత్తం వ్రతాన్ని చూపించడం చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని
బిట్స్ మాత్రమే మీకు వీడియోలో పెట్టాను. నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం నిదానంగానే చేసుకున్నాను అన్నమాట. కొంచెం అన్ని స్వామివారికి అలంకరణ ఇవన్నీ పూర్తయి వ్రతం మొత్తం అయ్యేసరికి నాకు 2 గంటల సమయం పట్టిందండి. మా ఇంట్లో అందరము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులమేనండి, మా ఇష్టదైవం. అయితే మా ఇంట్లో అందరికంటే కూడా ఒక పెద్ద భక్తుడు ఉన్నాడండి. ఆ బుజ్జి భక్తుడు మా బంగారుకొండ, మా మనవడు చిరంజీవి ధ్రువకృష్ణ అండి. వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా గోవింద 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 గోవిందరామస్మరణే ఉంటుంది వాడి నోట్లో. ఎప్పుడు వాడి చేతిలో గోవిందది ఒక బొమ్మ ఉండవలసిందే. వారెప్పుడు వదలరండి గోవిందని. స్వామివారి కృప మా యందు ఎలా చూపించారో ఈ సంఘటన వినండి. ఒకసారి విజయవాడ వెళ్ళారండి అమ్మవారి దర్శనానికని. ఆ రోజు చాలామంది భవానీ మాల వేసుకుని భక్తులు ఉండడంతో చాలా రద్దీగా ఉందట. వీళ్ళు భయపడ్డారు, పిల్లాన్ని తీసుకుని వెళ్ళాలి, ఈ రష్లో ఎలా వెళ్తామా అని చెప్పి చాలా భయపడుతుండగా ఎవరో పసుపు బట్టలు వేసుకున్న ఒక స్వామి వచ్చారట. వచ్చి మీరు నాతో పాటు రండి అని వాళ్ళని తీసుకుని వెళ్ళి చక్కగా దర్శనం చేయించి తీసుకొచ్చారు. ఆయన పేరు అది ఏమీ తెలియదు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పారు. అప్పుడు అనిపించింది స్వామి చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ తీసుకొచ్చారు. మా బుజ్జిగాడు అంత భక్తుడండి, మీరు చెబితే ఆశ్చర్యపోతారు. మేము ఒకసారి తిరుపతి వెళ్తున్నామని మా బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి నాన్న నీకేం తెమ్మంటావు తిరుపతి నుంచి అని అడిగాను. దానికి వాడు చెప్పినది విని అసలు నాకు నోటి నుంచి మాట్లాడలేదు. వాడు అడిగింది ఏంటో తెలుసా? నాకు ప్రసాదం తీసుకురా అని అడిగాడండి. ఏ పిల్లలైనా బొమ్మలు తెమ్మని అడుగుతారు కానీ అసలు ప్రసాదం తెమ్మంటాడనే ఆలోచన నాకు అసలు రాలేదు. నాకు అసలు ఆనందంతో ఒళ్ళు పులకరించిందన్నమాట. ఇంత బంగారు కొండని ఇచ్చావు స్వామి అని చెప్పి ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి నిజంగా నాకైతే. ఈ ఫోటో చూస్తున్నారు కదా, మా బుజ్జిగాడు గోవిందకి 7 ద్వారాలటండి. ఫస్ట్ ఫోటోలో ఉన్నది. రెండో ఫోటోలో గోవింద మొహం అది చూసారా, వాడి క్లే తోటి వేశాడు అలాగా. తర్వాత ఫోటోలో గోవింద నామాలు వాడు ఆడుకునే వాటితోటే అలా చేశాడనమాట. చాలా భక్తి అండి వాడికి. ఇది నిజంగా పిల్లలకి చాలామంది ఇప్పుడు ఇలాగే చాలా భక్తితో ఉంటున్నారు. సో అలా ఉన్న వాళ్ళ గురించి చక్కగా ఆనందపడండి. వాళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుందండి. పిల్లలకు మంచి నడవడి రావాలంటే అది మన చేతుల్లోనే ఉంటుందండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ మన పురాణాల గురించి మంచి నీతి కథలు చిన్న చిన్న కథలుగా చెప్తే వాళ్ళకి బుర్రలోకి ఈజీగా వెళ్తుంది. భక్తి అనే బీజం అప్పుడే నాటుకుంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి.